ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనల పేరుతో జిల్లా అధికార యంత్రాంగం ఒక నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రతి శుక్రవారము ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అనంతపురం జిల్లాలో మొదటిసారిగా రాయదుర్గం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం, ఈ నియోజకవర్గంలో రాయదుర్గం రూరల్ మండలం 74వ ఉడేగోళం గ్రామంలో ఇప్పటికే 2 సార్లు జిల్లా కలెక్టర్ గారు ఈ పీజీఆర్ఎస్కు హాజరయ్యారు. మొన్న గత శుక్రవారం జిల్లా కలెక్టర్ గారు అట్లాగే జేసీ గారు ఇద్దరు వచ్చారు. ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హోదాలో జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఫిర్యాదులు స్వీకరించారు. మొదటి వారం 36, ఈరోజు 25 ఫిర్యాదులు వచ్చాయి. ఈ వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా కూలంకషంగా సమీక్ష చేసి పరిష్కార యోగ్యమైన సమస్యలన్నింటినీ 4 వారాల్లో తీర్చాలనేదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉడేగోళంలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినోత్సవాలు సాగుతూ ఉన్నాయి. ఇంకో 2 వారాలు ఇక్కడికే వస్తారు. కాబట్టి ప్రజలకు, ముఖ్యంగా రైతు సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఉడేగోళం గ్రామంలో రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుకోవడానికి రైతు సోదరులందరూ కూడా మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చిన 25 అర్జీలకు కాల పరిమితి మళ్ళీ 4 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ, ఎందుకంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దారు అందరూ కూడా ఇక్కడ వచ్చి మీ సమస్యలు తెలుసుకొని వాటిని ఏ రకంగా పరిష్కారం చేయాలో ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలు, ముఖ్యంగా రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను.